అరే మామోయ్, ఎక్కడికి వెళ్తున్నావు? పొలానికి అమ్మ. మనం కష్టపడితేనే మన దేశం బాగుంటుంది. Rightly said. India is a land of agriculture and farmers are the backbone of the Indian society. They feed the whole nation, but sometimes they can't afford 2 square meals for themselves and their families. So, they commit suicides because of debts and burden of guilt. We shall pay homage to the unsung heroes by dedicating this skit. Now, I request the audience to invite my friends from class 4 with a huge round of applause. మన జన్మభూమి బంగారు భూమి, పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి. మన జన్మభూమి బంగారు భూమి, పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి, మన జన్మభూమి. మంచితనం మమకారం మనిషి మనిషిలో కనపడురా. పల్లెటూరు మన భాగ్యసీమరా, పాడి పంటలకు లోటు లేదురా. మంచితనం మమకారం మనిషి మనిషిలో కనపడురా. పల్లెటూరు మన భాగ్యసీమరా, పాడి పంటలకు లోటు లేదురా. పిల్లలని బడికి పంపి పొలానికి పోదాం. సరే అయ్యా. అమ్మా నాన్న, మేము బడికి పోతున్నాం. పోదాం పోదాం పదయ్యా పొలానికి. హే హే హా 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 హే డ్ర్ హా హడి 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 హా హా చల్ 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 హా 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 హా. ఏమయ్యా, పండుగ వస్తుంది. పిల్లలకు బట్టలు కొనాలి, బడి ఫీజులు కట్టాలి. ఇంకెంత, వారం రోజుల్లో పంట చేతికి వస్తుంది. అన్నీ కొందాంలే. పొద్దుగుంకింది, పోదాం పద. సరే అయ్యా. నాన్న, ఈరోజు బడిలో మా టీచరు ఫీజు కట్టమని అడిగారు. కడదాం బిడ్డ, కడదాం. ఇంతలో గాలివాన మొదలైంది. రైతు నిద్రలేచి, అబ్బా, ఇంత మబ్బు పట్టింది, కుంభవృష్టి కురవదు కదా, కళ్ళెంలో వడ్లన్నీ పాడవుతాయి.
ఆత్మహత్యా ప్రయత్నాన్ని చేయబోగా ఏమైంది ఇంత రాత్రి వేళ నాన్న ఎక్కడికో వెళ్తున్నాడు. నాకెందుకో భయంగా ఉంది. చూద్దాం పద. ఎలా ఏం చేయాలి? ఎలా ఏం చేయాలి? నేను బతకూడదు, నేను బతకూడదు, నేను బతకూడదు. ఎలా ఏం చేయాలి? ఎలా ఏం చేయాలి? ఆగండి నాన్న, ఆగండి. నీకు అండగా మేమున్నాం. నేల తల్లిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం జరగదు. పదండి, ఇంటికి వెళ్దాం. నాన్న, ఈ డబ్బులు తీసుకెళ్ళండి. విత్తనాలు తండి. విత్తనాలుంటే ఎద్దులు లేవాయి. పొలమేలా దున్నాలమ్మా? ఎద్దులు లేకపోతే మేమన్నా మీ అరగకు మేము ఆసరా అవుతాం. చదువుకునే పిల్లలు మీరేం చేయగలరమ్మా? మేము రైతు బిడ్డలకు నాన్న. ఈ శ్రమలో మేము పాల్పంచుకుంటాం. బంగారు పంటల్ని పండించుమా పండించుమా, బంగారు పంటల్ని పండించుమా పండించుమా, మాదే భాగ్యం. ఆనంద బాష్పాల తేలించుమా, బంగారు పంటల్ని పండించుమా పండించుమా. కొన్నాళ్లకు రైతు పంట బాగా పండింది. రైతు ఆనందంతో నా పంట పండింది. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. రైతే రాజు. రైతు లేనిదే దేశమే లేదు. రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తి మీలాంటి రైతులకే చెందుతుంది. మీలాంటి కర్షకులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మా అందరి. దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల వల్ల, మీలాంటి రైతుల వల్ల దేశం ఎంతో పురోభివృద్ధి చెందుతుంది. But still, they are poor. Around 80% of the farmers' population consists of those who own less than 1 hectare land. Thank you, friends. That was indeed an emotional and heart-touching performance.